శ్రీ పరాభవనామ సంవత్సర రాసుల వారిగా సంవత్సరాంతం ఫలితాలు పరిశీలించుకుందాం. మేషరాశి. ఆదాయము 11, వ్యయము 5. వీరికి 3వ స్థానంలో గురుడు ఉండడం వలన ఉద్యోగ రంగంనందు రాణిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. విద్యారంగంలో రాణిస్తారు. విద్యార్థుల్లోపట ఉత్తమ శ్రేణి ఫలితాలు పొందుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్కు సంబంధించిన విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీ యానము, పై చదువులకు సంబంధించిన పనులు వేగంగా ముందుకు కొనసాగుతాయి. ఈ మేషరాశి వారికి 1/6/2026 వరకు గురువు 3వ స్థానము, తర్వాత గురువు 4వ స్థానానికి రావడం వలన శని కూడా 4వ స్థానంలో ఉండడం వలన చేసే పనుల్లోపట కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. వ్యాపార రంగములో అనుకున్న లాభాలు పొందలేకపోతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. సమయానికి నిర్ణయాల్లోపట మార్పులు ఎక్కువగా జరుగుతాయి. బంధుమిత్రులతోని జాగ్రత్తలు వహిస్తూ మీరు సంబంధాలు కొనసాగించాలి. మేషరాశి వారు ఈ యొక్క సంవత్సరము గురువుకు, శనికి జపాలు చేయించుకొని దానాలు ఇవ్వడం వలన ఆ యొక్క గురు శని యొక్క దుష్ప్రభావము తగ్గి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 14. వృషభ రాశి వారు గ్రహాలను కనుక పరిశీలిస్తుంటే 2వ స్థానంలో గురుడు, 11వ స్థానంలో శని ఉండడం వలన అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార రంగం నందు కలిసి వస్తుంది. ఉద్యోగం విషయంలోపట తోటివారి సహకారము, తర్వాత పై అధికారుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తాడు. మిత్రులతోని మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయి. భాగస్వాముల మధ్యన ఒక అండర్స్టాండింగ్ సిచ్యువేషన్ సాగుతూ ఉంటుంది. 1/6/2026 తర్వాత గురువు 3వ స్థానంలోకి వెళ్ళడం వలన అనుకున్న పనుల్లోపట కొంత ఆలస్యము, తర్వాత వివాహాది శుభకార్యాలు వాయిదా పడడము, వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు, ఆరోగ్య పరిస్థితులు కొంత అనుకూలంగా ఉండకపోవడం మొదలైన ఇబ్బందులు గురి కావలసి వస్తుంది. వృషభ రాశి వారు 1/6/2026 తర్వాత గురువునకు శాంతి పూజ అంటే గురు జపాన్ని, హోమాన్ని చేయించుకోవడం వలన మీకు ఇబ్బందులు తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 11. మిథున రాశి వారికి గురువు 1వ స్థానంలోను, శని 10వ స్థానంలో సంచరించడం వలన జూన్ 1 వరకు పనుల్లోపట కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. విద్యార్థులకు చదువు పట్ల మధ్యమ స్థాయి శ్రద్ధగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోపట అనుకున్నంత లక్ష్యాన్ని మీరు పొందలేకపోతారు.
1/6/2026 తర్వాత గురువు 2వ స్థానంలో ప్రవేశించడం వలన కార్యక్రమం లోపట వేగం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. భూమి గృహానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. గృహ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. లేదా నూతన గృహాన్ని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. వివాహాది కార్యక్రమాలకు మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది. విద్య, వివాహము, సంతాన విషయంగా కొంత రాణిస్తారు. సమయం అనుకూలంగా ఉంది. మీకు అదృష్టకాలం కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును. మిథున రాశి వారు ఉగాదికి గురువుకు సంబంధించినటువంటి ఏదైనా గురు జపాన్ని కానీ గురు హోమాన్ని కానీ చేయించుకోవడం వలన వీళ్ళకు కొంత మేలు కలిగి ఇబ్బందులు తగ్గుతాయి. కర్కాటక రాశి ఆదాయము 2, వ్యయము 11. ఈ రాశివారికి గురువు 12వ స్థానం లోపట, శని 9వ స్థానం లోపట ఉంటుంది. స్థానాలను బట్టి ఫలితాలను కనుక పరిశీలించినట్టుంటే కర్కాటక రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మధ్యవర్తిత్వానికి వెళ్ళడం వలన ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వ్యాపార రంగము కొంత కుంటుపడుతూ ఉంటుంది. సమయానికి నిర్ణయాల లోపట మార్పులు జరుగుతాయి. బంధువర్గం లోపట కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉన్నది. 1/6/2026 తర్వాత కర్కాటక రాశివారికి గోచారము అనుకూలిస్తూ ఉంటుంది. గురువు యొక్క స్థానము మారడం వలన 1వ స్థానముకు రావడం వలన కొంత ఖర్చులు తగ్గి నూతన అవకాశాలు ముందుకు వచ్చి పిల్లల ద్వారా కొంత ఆనందాన్ని పొందుతారు. గృహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. స్థానచలనాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషను, ట్రాన్స్ఫర్లకు సంబంధించిన పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశివారు గురువుకు సంబంధించి ఏదైనా శాంతి పూజ చేయించుకోండి, లేదా గురు చరిత్ర పారాయణం చేయడం వలన సంవత్సరాంతము మీకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి ఆదాయం 5, ఖర్చు 5. వీరికి గురువు 1/6/2026 వరకు 11వ స్థానంలో గురుడు ఉంటాడు. 8వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. గురువు యొక్క సంచారం వలన కొత్త అవకాశాలు, వ్యాపార రంగంలో రాణిస్తారు. విద్యార్థులకు తమ ప్రతిభను కనబరిచి ఉత్తీర్ణత శాతం పెంచుకొని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనడం, వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోళ్ళు, బంగారు ఆభరణాలకు సంబంధించిన కొనుగోళ్ళు కొనసాగుతాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలిస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో లోహ పరిశ్రమకు సంబంధించినటువంటి వారు కొంత ఇబ్బందిని ఎదుర్కొన్న మంచి లాభాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు, భూమి, గృహము, తర్వాత వివాహాది విషయాల లోపల ఆలస్యం చేయకుండా పనులు త్వరగా చక్కగా ముందడికి వెళ్తాయి. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు ఉంటాయి. గురువు యొక్క స్థానచలనము 12వ రాశిలోకి రావడం వలన 1/6/2026 నుండి ఖర్చులు పెరగడము, ఊహించని విధంగా అనారోగ్య సమస్యలు రావడము, కుటుంబ సభ్యుల యొక్క సహకారము
తగ్గిపోవడము, తర్వాత స్థానచలనము, ఉన్న ప్రదేశం నుంచి కొత్త ప్రదేశముకు మారడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద సింహరాశి వాళ్ళ ఈ సంవత్సరం కనుక పరిశీలించినట్టుంటే జమా ఖర్చు సమానంగా ఉన్నది. ముఖ్యమైన కార్యక్రమాలు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సింహరాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలనుకుంటే రుద్రాభిషేకం చేసుకోవడం వలన కొంత ఉపశమనం లభిస్తూ ఉంటుంది. కన్యారాశి. ఆదాయము 8, వ్యయము 11. ఈ రాశి వారికి సంవత్సరాంతం పరిశీలించినట్టుంటే గురువు 10వ స్థానం లోపట, శని 7వ స్థానం లోపట సంచరిస్తున్నాడు. గురువు శని సంచారం వలన వీళ్ళు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు, మంచి అభివృద్ధి కనబరుస్తారు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు పొంది అవకాశాలు పెట్టుబడులుగా మార్చుకొని తమ తెలివి ద్వారా డబ్బును సంపాదిస్తారు. ముఖ్యమైనటువంటి నిర్మాణాలు రంగంలో రాణిస్తారు. ముఖ్యమైన నిర్మాణ రంగంలో ఉన్నవారు, రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, తర్వాత లోహ వ్యాపారం చేస్తున్నవారు కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును. 1/6/2026 తర్వాత గురువు 11వ స్థానంలో ఉండడం వలన మంచి లాభాలు పొందుతారు. రాజకీయ రంగంలో చాలా ఉన్నత స్థాయి స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగమునందు కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. మెడిసిన్ రంగంలో ఉన్నవారు చక్కగా రాణిస్తారు. విదేశీ యానాలు కొనసాగుతాయి. పై చదువులు కూడా కొనసాగుతాయి. కన్యారాశి వారు ఈ సంవత్సరము నవగ్రహాల యొక్క స్తోత్రాలు చదువుకోవడం వలన మరింత మేలు కలుగుతూ ఉంటుంది. తులారాశి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 14. గురువు శని యొక్క స్థానాలు సంచలనం కనుక మనం చూసినట్టుంటే 9వ స్థానంలో గురుడు ఉంటున్నాడు. తర్వాత 10వ స్థానముకు మారుతాడు. శని 6వ స్థానంలో ఉంటున్నాడు. గురువు యొక్క 9వ స్థానంలో ఉండడం వలన వీరికి కొంత కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు. ఇంటి లోపల శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కొనసాగుతాయి. పై చదువుల యందు రాణిస్తారు. విదేశీ యానము, వ్యవసాయ రంగములందు రాణిస్తారు. మంచి లాభాలు పొందుతాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. లోహ వ్యాపారం చేస్తున్న వారు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. భూమి, గృహానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. ప్లాటు కొనడం లేదా గృహ నిర్మాణానికి సంబంధించి నిర్మాణాన్ని ప్రారంభించడం, నిర్మించినటువంటి గృహాన్ని కొనడం ఇలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం కొనసాగుతాయి. సాధిస్తారు. శుభవార్తను కూడా చెప్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నది. కొంత శత్రుబాధ కూడా పెరిగే అవకాశం ఈ తులారాశి వారికి ఉన్నది. 1/6/2026 తర్వాత తులారాశి వారికి గురువు రాజ్య 10వ స్థానంలో సంచరించడం వలన రాజ్యాన్ని అంటే రాజకీయ రంగంలో ఉన్నవారు
కొంత రాణిస్తారు. పదవులు చేపట్టే అవకాశం ఉన్నది. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని కూడా పొందుతారు. బంధువర్గం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి వారు ఈ సంవత్సరము సుందరకాండ పారాయణం ఒకసారి చేయించుకోవడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు. వృశ్చిక రాశి ఈ సంవత్సరము ఆదాయము 11, వ్యయము 5. గురు శని స్థానాలను కనుక మనం చూసినట్టుంటే గురువు 8వ స్థానం నుండి 9వ స్థానానికి మారుతాడు. శని 5వ స్థానంలో ఉంటున్నాడు. గురు యొక్క సంచారం వలన 1/6/2026కు ముందు వృశ్చిక రాశి వారికి ఖర్చులు పెరగడం, ఇంటి లోపల కొన్ని సమస్యలు ఉండడం, పిల్లల ద్వారా ఇబ్బందులను ఎదుర్కోవడం, ఆరోగ్యము సహకరించకపోవడం, వివాహాది శుభ కార్యక్రమాలు వాయిదా పడడం మొదలైనటువంటి ఫలితాలు పొందుతారు. 1/6/2026 తర్వాత గురువు యొక్క స్థానము 9వ స్థానంకు మారడం వలన అనుకున్న పనులు సకాలంలో చేస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతుంది. ఎన్నో రోజుల నుంచి మీరు ఎదిరి చూస్తున్నటువంటి పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు, పూర్తవుతాయి. శుభవార్తను వింటారు. సకాలంలో ధనం కూడా మీ చేతికి వచ్చి ఆనందాన్ని పొందుతారు. మీ యొక్క రంగం లోపల రాణిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు కూడా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు శనికి సంబంధించినటువంటి పారాయణాలు చేయించుకోవడం ఉత్తమ ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి ఆదాయము 14, వ్యయము 11. ఈ రాశి వారికి 1/6/2026 వరకు గురువు 7వ స్థానంలో, తర్వాత 8వ స్థానంలో ఉంటాడు. 7వ స్థానంలో గురువు ఉండడం వలన అనుకున్న పనులు మెల్లగా ముందుకు వెళ్తాయి. పనుల లోపల జాప్యమైనా కూడా పనులను పూర్తి చేయగలుగుతారు. మిత్రుల ద్వారా కొంత సంతోషాన్ని పొందుతారు. బంధువర్గం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రుణానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. 1/6/2026 తర్వాత గురువు 8వ స్థానంలోకి మారడం వలన ఊహించని ఖర్చులు, ఆరోగ్య పరిస్థితుల పట్ల కొంత శ్రద్ధ వహించడం, కుటుంబ సభ్యుల మధ్యన సహకారం కొంత తగ్గే అవకాశం ఉన్నది. దూర ప్రయాణాల లోపల కొంత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. చదువుల లోపల కొంత భంగం వాటిల్లే అవకాశం కూడా ఉన్నది. ధనస్సు రాశి వారు మొత్తం మీద పరిశీలిస్తే గురువుకు సంబంధించినటువంటి జపాలు, గురు శని జపాలు ఆచరించుకోండి. మీకు కొంత కలిసి వస్తుంది. గ్రహ శాంతి చేయించుకోవడం వలన బృహస్పతి మరియు శనేశ్వరుని యొక్క అనుగ్రహం వలన మీకు అనుకూలత పెరిగి చేసే పనుల లోపల ఆటంకాలు తొలగి త్వరగా పూర్తి చేసుకొని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. మకర రాశి
ఆదాయం 2, వ్యయము 8. గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 1/2026 నుండి గురువు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి మారుతాడు. శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో గురు సంచారం వలన చేసే పనుల్లోపట కొంత అనుకూలంగా ఉంటుంది. బంధువర్గం ద్వారా సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపార రంగంలో రాణిస్తారు. నూతన పెట్టుబడులకు సంబంధించి కొంత ఆలస్యం జరిగినా కూడా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. విద్యార్థుల్లోపట అనుకూలంగా ఉంది. పై చదువులకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు కొనసాగుతాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి సంతానానికి సంబంధించి ఫలితాల లోపట కొంత ఆనందం కలిగించే విషయాలు వింటారు. 1/6/2026 తర్వాత గురువు 7వ స్థానంలో మారడం వలన కొంత పనుల్లోపట ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఇంటి లోపట మధ్యమ స్థాయి సహకారాలు ఉంటాయి. విద్యార్థుల్లోపట కొంత ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యక్రమాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దైవ కార్యక్రమం లోపట పాల్గొంటారు. సంఘం పట్ల బాధ్యతగా ఉంటారు. మకర రాశి వారు గురువుకు సంబంధించినటువంటి దానాలు చేసుకోవడం వలన మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. శని మీకు 3వ స్థానంలో ఉండడం వలన వ్యవహారాలు చక్కబడి ఇబ్బంది పెట్టినా కూడా కొంత ఆలస్యమైన పనులు పూర్తి చేస్తారు. మకర రాశి వారు గురువుకు సంబంధించినటువంటి ధ్యానం చేసుకోవడం, తర్వాత గురువు బృహస్పతికి సంబంధించిన శాంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఆదాయము 2, వ్యయం 8. కుంభరాశి వారికి గురు శని సంచారాన్ని చూసినట్టుంటే 5వ స్థానంలో గురువు, 2వ స్థానంలో శని నడుస్తున్నది. గురు యొక్క సంచారం వలన చేసే పనుల్లోపట వృద్ధి కనబడుతూ ఉంటుంది. ఇంటి లోపట శుభ కార్యక్రమాలు జరుగుతాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉంది. టెక్నికల్ విద్య అభ్యసించే వారికి మంచిగా కలిసి వస్తుంది. మెడిసిన్ రంగంలో కూడా రాణిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో రాణిస్తారు. వ్యవసాయదారులకు సంపూర్ణ అనుకూలంగా ఉన్నది. 1/6/2026 తర్వాత గురువు 6వ స్థానంకి మారడం వలన చేసే పనుల్లోపట కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. వ్యాపార రంగంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. విద్యార్థుల్లోపట కొంత శ్రద్ధ తగ్గే అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈ యొక్క సంవత్సరాంతము జూన్ తర్వాత బృహస్పతి గురువుకు సంబంధించినటువంటి శాంతి పూజలు ఆచరించండి. జపాలు, హోమాలు నిర్వహించడం వలన గురువు మీకు కొంత కలిసి వస్తుంది.
పనులు అనుకూలించి శుభకరంగా ఉంటుంది. మీనరాశి. ఆదాయము 14, వ్యయము 11. గురువు 4వ స్థానం నుంచి 5వ స్థానానికి మారుతాడు. శని 1వ స్థానము సాడేశాస్తిని నడుస్తున్నది. మీనరాశి వారికి 1/6/26 కంటే ముందు పనుల్లోపట ఆలస్యము, అనుకున్న పనులు సకాలంలో కాకపోవడము, తర్వాత ఆర్థిక పరంగా ఒత్తిడి, ఇబ్బందులు, రుణ ఒత్తిడి పెరగడం, గృహం లోపట చికాగ్గా ఉండడం, వివాహాది కార్యక్రమాలు వాయిదా పడడం, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఇలాంటివి సంభవిస్తాయి. 1/6/2026 తర్వాత గురువు 5వ స్థానానికి వెళ్ళడం వలన ఆర్థిక రంగంలో కలిసి వస్తుంది. రుణ ఒత్తిడి తగ్గుతాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. శుభ కార్యక్రమాలు చేస్తారు. వ్యాపార రంగం పుంజుకుంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. కానీ సడేసా శని 1వ స్థానంలో శని ఉండడం వలన కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు, చేసే పనుల్లోపట చికాకు, బంధువుల ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులు ఎక్కువగా కష్టపడి చదివితే ఉత్తీర్ణత సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేయడం వలన ఉద్యోగాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకునేవారు ఎక్కువగా కష్టపడి చదవడం వలన ఫలితాలు మీకు వస్తాయి. మీనరాశి వారు శనికి, గురువుకు సంబంధించి జపాలు చేయించుకొని హోమాలు చేయించుకోండి. మీకు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలించి ఆనందాన్ని పొందుతారు. పరాభావనవ సంవత్సర ఫలితాలు ఇవి.